మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. మనం ఈ నెల జనవరి 2024 ఎలా ఉందో చూద్దాము. జనవరి 2024లో మిశ్రమ ఫలితాలే మనం చెప్తున్నాం. మిశ్రమం కూడా అంత బాగాలేదనే చెప్పుకోవాలి కన్యా రాశి వాళ్ళకి. ఎందుకంటే కేతు కూడానే ఉన్నారు. తప్పక కుటుంబంలో కొంచెం కలహాలు అనేవి వస్తాయి. దాంపత్య జీవితంలో తప్పక ఏంటంటే మనకి మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి. అలాగే ఏంటంటే ఎడబాటు కూడా ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళు ధ్యాస పెట్టవలసింది దేంట్లో, మన హెల్త్ విషయంలో చాలా చాలా ధ్యాస పెట్టాలి. ఎందుకంటే మనం 6వ ఇంట్లో శని ఉన్నాడు. 6వ ఇంట్లో శని ఉంటేనే మనం చూస్తున్నాము మనకి లోన్స్ కూడా అధికం అవుతాయి. ఎందుకంటే మనకి వచ్చేది రాబడి అనేది మనకి సరిపోదు. ఎక్కువ లోన్స్ తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటాయి ఈ నెల. అలాగే మనం చూసాము అంటే 4వ ఇంట్లో ఇప్పటికి ప్రస్తుతం 3వ ఇంట్లో ఏంటంటే బుధ సంచారం, అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధ సంచారం జరుగుతోంది. సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో మనకి మూవ్ అవుతున్నాడు. అలాగే 2వ ఇంట్లో లార్డ్ అంటే ఏంటంటే శుక్రుడు కూడా మనకి 3వ ఇంట్లోనే ఉన్నాడు. 4వ ఇంట్లోకి వెళ్ళి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. అంటే చాలా అంటే ప్రీవియస్ కన్నా బాగుంటుంది. కానీ కూడా నేను చెప్పినట్టు ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే, తప్పదు. అంటే ఏంటంటే కొంచెం ఖర్చు అనేది అధికం, అంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనే అనుకోవాలి. ఏంటంటే వాటర్లో ఎడిపోతూ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనకి రాబడి వచ్చినా కూడా 2 వంతుల ఖర్చు అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో జాగ్రత్త పడాలి. ఇదంతా కొంచెం తగ్గుతుందని చెప్తున్నాం కానీ మొత్తం అంతా తగ్గుతుందని అనుకోవట్లేదు. అందుకని మనం చెప్పినా కూడా కన్యా రాశి వాళ్ళకి ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలే మనం చెప్తున్నాము. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే 7వ ఇంట్లో రాహు ఉన్నాడు. అంటే ఏంటి, మనకి ఫారిన్ ట్రావెల్ అనేది తప్పకిస్తాడు. అంటే దూర దేశ సందర్శన అనేది, అంటే సప్త సముద్రాలు దాటి వెళ్ళే ఒక యోగం అనేది కనిపిస్తోంది. ఎందుకంటే 8వ ఇంట్లో కూడా మనకి ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్ అనేది తప్పక ఇస్తాడు. అలాగే ఏంటంటే కాపాడుకోవాలి మన దగ్గర ఉన్నది, అంటే మనం జాగ్రత్త పెట్టుకోవాలి అనేది సూచన. దూర దేశాలు సందర్శించినప్పుడు, ధర్మక్షేత్రాలు సందర్శించినప్పుడు కూడా వీళ్ళకి చాలా శ్రమ అనేది అధికం. అలాగే ఫైనాన్షియల్ డ్రెయిన్ కూడా ఎక్కువ చెప్తోందనమాట. మనం చూస్తున్నాము ఈ ప్లానెటరీ పొజిషన్స్ అంత బాగాలేదు. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరిలో కొంచెం బెటర్ అవుతుంది. ప్లస్ పాయింట్ నేను అన్నట్టు స్టూడెంట్స్, దీంట్లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఏంటంటే చదువుకుంటున్నారు. ఇప్పుడే మనకి ఏంటంటే వేరే అంటే సబ్జెక్ట్ కావాలి, లేకపోతే ఇదే సబ్జెక్ట్లో ఉండి నేను పైకి రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం తప్పక వీళ్ళు రాణిస్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాగూ శ్రమ పడాలి కనుక 2 వంతులు శ్రమ పడితే తప్పక వీళ్ళకి ఫలితం అనేది దొరుకుతుంది. కానీ 6th శని ఎప్పటికైనా మనకి ప్రాబ్లం ఇస్తాడు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కూడా మనకి ఎనిమీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే మనం చెప్పిన మాట వినకపోవడం అనేది, లేకపోతే మనం చెప్పింది తప్ప అనడం అనేది, మనని ఎత్తి చూపించేది, మనకి వెనకాతల ముందొక మాట వెనకాతల ఒక మాట మాట్లాడేది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చూసామంటే పిల్లల విషయాలకు వస్తే కూడా పిల్లలు ఏంటంటే మనం చెప్పిన మాట వినకపోవచ్చు. అలాగే వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవ్వచ్చు. అందుకోసం అని ఇవన్నీ చూసుకోవాలి. ఎడబాటు పిల్లల దగ్గర కూడా కొంచెం తప్పదు ఈ నెల. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది చాలా చాలా అధికం కనిపిస్తోంది. జాగ్రత్త పడవలసిందే. అలాగే మనం ఏంటంటే డైటింగ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ జాస్తి ఎక్కువ పెట్టాలి. మెడిటేషన్ కానీ, లేకపోతే బంధుమిత్రులతో కలయిక కానీ, ఫ్రెండ్స్తో తరచూ కలయిక కానీ, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ మన లో అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ హెల్త్ చూసుకుంటూ రావాలన్నమాట. టైంకి అన్నీ పాటించడం కానీ, టైంకి అన్నీ చేసుకోవడం కానీ చాలా మంచిది. అందుకోసమే ఏంటంటే లేవగానే మనం దేవుణ్ణి కానీ ఆరాధించడం కానీ, భక్తి మార్గంలో వెళ్ళమని చెప్తూ ఉంటాము. ఎలాగో వీళ్ళకి స్పిరిచువల్ పర్సూట్స్ అని ఎక్కువే అవుతాయి. వీళ్ళకి కేతు కూడానే ఉన్నాడు. అలాగే ఫిలాసఫికల్ నేచర్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. కానీ ఏంటంటే మనం ఒక టైమింగ్కి అన్నీ చేస్తున్నాము అంటే ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. అలాగే ఏంటంటే ఒకళ్ళకి మనం వెళ్ళి సాయం చేసినప్పుడు శని ప్రీతి అనేది మనకి పొందుతాం మనం. అంటే అందరికీ మనకి కావాల్సిన సాయం చేస్తే, వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తే, పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే మనకి తోబుట్టువులు కానీ, మనకి సన్నిహితులకు కానీ మనం సాయం చేస్తే, వాళ్ళు ఏమన్నా కూడా సాయం చేస్తే కనుక తప్పక మీరు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే శని ప్రీతి పొందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శని అనుగ్రహం పొందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
అలాగే మనం చెప్పవలసింది ఏంటంటే పరిహారాలకు వచ్చినప్పుడు శనికి తప్పక శనివారం నవగ్రహాలకి మనం ప్రదక్షిణ చేయడం 108 సార్లు చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శనిదానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఏంటంటే మన గోవుకి మనం గడ్డి పెట్టడం కానీ లేకపోతే ఒక ఫలం పెట్టడం కానీ శనివారం చాలా మంచిదన్నమాట. అలాగే ఇంకోటి చేయొచ్చు ఏంటంటే మనకి విఘ్నాలు రాకుండా ఏదైనా పని అంటే మనకి ఏంటంటే ఒక స్టెప్ వేస్తే 2 స్టెప్పులు వెనక్కి వేసే ఒక పరిస్థితి కనిపిస్తుంది జనవరిలో. సో విఘ్నాలు రాకుండా మనం చేసే పనిలో అడ్డంగాలు రాకుండా ఎలాగో అవన్నీ కనిపిస్తున్నాయి కనుక ఆల్రెడీ మనం మాట్లాడాం కనుక అడ్డంగాలు రాకుండా వినాయకుడికి పూజ చేయడం వెడ్నెస్డే అనేది చాలా 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 మంచిది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ అనేది జాగ్రత్తగా కాపాడుకోవాలి, సెన్సిటివ్ అవుతుంది. అలాగే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ డ్రెయిన్ కూడా ఉంది కనుక ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంటే తప్పక మనం యాంగ్జైటీకి లో అవుతాం. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, పర్సనల్ డెవలప్మెంట్ మీద మనం ధ్యాస పెట్టడం అనేది చాలా మంచిది. మళ్ళీ అదే చెప్తున్నాను. ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము, మనం ఎక్స్టెండెడ్గా మనం మాట్లాడుకోవాలి. మనకి లైఫ్కి ఒక సొల్యూషన్ కావాలి అన్నప్పుడు తప్పక మీ జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మేము చెప్తాము. అంటే ఏంటంటే ఏ రోజు అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది, ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలా వెళ్ళాలి, మీకు ఏం కావాలి అని తెలపగలిగితే తప్పక మేము మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు కూడా మంచిది ఇస్తామన్నమాట. అంటే మన దగ్గర జిమ్మాలజిస్ట్ ఉన్నారు, అందుకోసం తప్పక జాతిరత్నాలు మీకు మంచివే ఇవ్వడం అనేది జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి తప్పక సంప్రదించండి. సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మీకు తెలపడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి అపాయింట్మెంట్స్ని సెట్ చేస్తూ ఉంటాం. అలాగే జాతకాలు చెప్పడం అనేది జరుగుతుంది. చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అందరూ సంప్రదిస్తూ ఉంటారు. తప్పక ఏ దేశంలో ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలా వెళ్ళాలి, ఏ టైంకి చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి చేయండి. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా కాంటాక్ట్ చేయాలి మమ్మల్ని అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఏ దేశంలో ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా దగ్గర సొల్యూషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.